తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రికి సంబంధించిన పలు సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గూడూరు ఏరియా ఆసుపత్రిని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాలతో కలిసి కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ శిథిలావస్థకు చేరుకుందని, నూతన భవన నిర్మాణాలు ఆలస్యంగా జరుగుతున్నాయని, పనులు వేగవంతంగా జరిగేలా చూస్తామని అన్నారు. ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, ఓపీ తదితర అంశాలపై ఆసుపత్రి సూపరింటెండెంట్ కు కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఏరియా ఆసుపత్రిలో చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఏమంటే కొత్త బిల్డింగ్ సుమారుగా 23 కోట్లు శాంక్షన్ అయినప్పటికీ గడిచిన 3-4 సంవత్సరాల్లో అది కంప్లీట్ అవ్వని పరిస్థితి. ఇప్పుడు కూడా కొత్త బిల్డింగ్ సందర్శించడానికి గౌరవ గూడూరు శాసనసభ్యులు గారితో రావడం జరిగింది. కాంట్రాక్టర్తో ఇబ్బందులు, పేమెంట్ ఇష్యూస్ ఉండడం వల్ల గడిచిన సంవత్సరంన్నరలో ఎటువంటి కన్స్ట్రక్షన్ జరగలేదు. ఇమీడియట్ గా కాంట్రాక్టర్తో కూడా ఒకసారి మాట్లాడి వెంటనే పనులు మరొకసారి పునరుద్ధరించాలని కూడా మొన్న జరిగినటువంటి హాస్పిటల్ అభివృద్ధి కమిటీలో కూడా గౌరవ శాసనసభ్యులు కాంట్రాక్టర్కి ఆదేశాలు ఇస్తున్నారు. నేను కూడా ఒకసారి చెప్పి పనులను కూడా త్వరితగతిన చేయించాలని కూడా ఆదేశాలు ఇస్తాను. ఎందుకంటే మీరందరూ చూసినట్టయితే ఏరియా ఆసుపత్రి చాలా సంవత్సరాలు కట్టి ఇప్పటికే కొంచెం శిథిలావస్థకి చేరుకున్న పరిస్థితి. మొన్నటికి మొన్న వర్షాకాలంలో కూడా గోడలకు కూడా వాటర్ అదంతా చెమ్మ పట్టేసి కరెంట్ సమస్యలు కూడా వచ్చున్నాయి. పాత హాస్పిటల్ కూడా చూడటం జరిగింది. అంతా కూడా శిథిలావస్థకు వచ్చిన పరిస్థితి. గవర్నమెంట్ కూడా విన్నవించి వెంటనే ఇక్కడ పనులన్నింటినీ కూడా పునరుద్ధరించి వెంటనే హాస్పిటల్ని కొత్త బిల్డింగ్ షిఫ్ట్ చేసే విధంగా సుమారుగా అట్లీస్ట్ ఓపీ బ్లాక్స్ అన్నీ కూడా ఒక 3-4 నెలలు ఏప్రిల్ కల్లా ఖచ్చితంగా ఇక్కడ షిఫ్ట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. హాస్పిటల్ చాలా రోజుల నుంచి చేస్తూ ఉన్నారు. ఇంకా కూడా పూర్తి కాని విషయం. ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఖచ్చితంగా మా కలెక్టర్ గారు మెగా వాళ్ళతో అలాగే సెక్రటరీతో మాట్లాడి త్వరగా పని పూర్తి చేస్తామని చెప్పి కూడా చెప్పారు. అలాగే ముఖ్యంగా ప్రతిరోజు వాకర్స్ రోజు కంప్లైంట్, ఇక్కడ ఉన్నటువంటి నీళ్లు ప్రహరీ గోడ ద్వారా బయటకు వచ్చేస్తున్నాం. శవాల దగ్గర నీళ్ళన్నీ కూడా వాసన విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితి. మా కలెక్టర్ గారికి రికమెండేషన్ ఇచ్చాము. ఎంత అవుతుందంటే 16-17 లక్షలు అవుతుందని చెప్పి హాస్పిటల్లో చెప్పారు. అది కూడా మా గౌరవ కలెక్టర్ గారికి చెప్తే ఇమ్మీడియట్గా శాంక్షన్ ఇస్తా అన్నారు. దానికి గూడూరు ప్రజల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే ఎవరు చేయలేదు సార్ మాకు సంవత్సరాల నుంచి. కానీ మీరు వచ్చిన తర్వాతే మాకు వాకాడులో బారెడ్డిపాలెంలో 1,75 లక్షలు పెట్టి మీరు అక్కడ ఒక బ్రిడ్జిని తయారు చేశారు సార్. ఇప్పుడు 17 లక్షలు ఇస్తున్నారు సార్. అలాగే ఇంతకుముందు ఇరిగేషన్ సంబంధించినటువంటి ఈ యొక్క కట్టకి బ్యూటిఫికేషన్ కూడా తమకి ఇచ్చున్నాం సార్. మా సబ్ కలెక్టర్ గారు కూడా టెలికాన్ఫరెన్స్లో అన్ని కూడా ఎస్టిమేషన్ కూడా చెప్పారు సార్. అవి కూడా ఇస్తే నాకు బాగుంటుంది సార్. ముఖ్యంగా చనిపోతే ఫ్రీజర్ పెట్టేదానికి ఇక్కడ లేదు, అది కూడా మనం సహాయం చేసాం. ఈ రోజే మా సూపరింటెండెంట్ గారు మారేమో గారు వచ్చి జనరేటర్ సంబంధించినటువంటి వైర్ అంతా కూడా మొత్తం కాలిపోయింది సార్. ఒక 75,000 రూపాయలు అవుతుందంటే నేను అప్పటికప్పటికి ఇచ్చాను సార్. ఈరోజు ఇచ్చాను సార్. ఇచ్చి ముందు తయారు చేయండి, ఇంక మళ్ళీ లేట్ అవుతుందని చెప్పాము సార్. ఇంకా చిన్నవి కూడా ఉన్నాయి సార్. అవి కూడా తమ దృష్టికి తీసుకెళ్తాం సార్. ఎందుకంటే బేసిక్గా మీరు కూడా డాక్టర్ సార్, కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి మా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి ఇంకా కూడా మా గూడూరు సంబంధించిన డెవలప్మెంట్లో మా కలెక్టర్ గారి యొక్క పూర్తి సహాయ సహకారాలు మాకు ఉండాలని చెప్పి. దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తను కోల్పోయిందని కాంగ్రెస్ పార్టీ కాకినాడ నగర అధ్యక్షులు చెక్కా నూకరాజు పేర్కొన్నారు. కాకినాడలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప సభను నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి గన్నెవాళ్లర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నగర అధ్యక్షులు చెక్కా నూకరాజు మాట్లాడుతూ ఆధార్, ఉపాధి హామీ సహా అనేక పథకాలు తెచ్చిన ఘనత మన్మోహన్ సింగ్కే దక్కుతుందని అన్నారు. దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పోలిశెట్టి శ్రీనివాసరావు, పబ్బినేడి కృష్ణ, బస బలరాము, షేరు వీరబాబు, రాంబాబు, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు కాలం చేయడం భారతదేశానికి చాలా దురదృష్టకరం. ఆయన 1991 నుంచి 96 వరకు కూడా ఆర్థిక మినిస్టర్గా చేశారు. ఆర్థిక శాఖ సెంట్రల్ మినిస్టర్ చేశారు. అది కూడా పివి నరసింహరావు గారి హయాంలో. పివి నరసింహరావు గారు కూడా ఆర్థిక మినిస్టర్ చేశారు ఇందిరాగాంధీ హయాంలో. ఇద్దరు మహానుభావులే, ఇద్దరు ప్రధానమంత్రులు చేసిన వాళ్ళే. వాళ్ళు చేసిన కాలంలో భారతదేశం చాలా ముందడుగేసింది. ఆయన ఆత్మశాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాం. మన భారతదేశ ప్రధానమంత్రిగా చేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తుదిశ్వాస విడిచారు. కనుక ఆయన ఆత్మశాంతి కోరాలని వాళ్ళ కుటుంబానికి మా కాంగ్రెస్ పార్టీ కాకినాడ నగరం నుంచి, కాకినాడ పార్లమెంట్ నుంచి ఆయన కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటాం. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు 1932
సెప్టెంబర్ 26న ఘా అనే గ్రామంలో పాకిస్తాన్లో జన్మించారు. 2004 నుంచి 2014 వరకు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. అంతేగాక ఆయన ఈ 10 సంవత్సరాల్లో చాలా మంచి దేశానికి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఒక దశాబ్ద కాలంలో దేశానికి అనేక సేవలు అందించిన ఆయన ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనే ద్వారా పేదలకు తగిన ఆహార కల్పించాలని ఐటీ, టెలికాం రంగాల విస్తరణకై చాలా కృషి చేశారు ఆయన. ఈరోజు ఒక ఆర్థిక శాఖలో అనేక సలహాలు ఇచ్చిన ఒక దిగ్గజాన్ని కోల్పోవటం భారతదేశానికి దురదృష్టకరం. అందుకు మన కాకినాడ కళా వెంకట్రావు గారి భవన్ నుంచి ఈరోజు మేము ఆయనకి సంతాపం తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఆయన ఇంకోటి ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అనే విభాగాన్ని తీసుకొచ్చింది కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. అందుకు మనం ప్రత్యేకంగా ఇలాంటి నేతలందరూ ఒక కాంగ్రెస్ పార్టీలో అంకిత భావాలతో పనిచేస్తూ దేశానికి అనేక సేవలు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీలో వీళ్ళు ఒక తారలై నింగికి వెళ్తారు. దానికి మన కాంగ్రెస్ పార్టీలో దిగ్గజాలందరూ ఒక్కొక్క మంచి దేశానికి స్వార్థానికి కాకుండా దేశానికి ఉపయోగపడి ఈ రీతిలో చేస్తారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం. జై కాంగ్రెస్. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వడ్డిమెట్ట సమీపంలోని పంజాబీ దాబాలో గోవు మాంసంతో తయారు చేసిన వంటకాన్ని ధార్మిక పరిషత్ ప్రతినిధి సినీ నటి కరాటే కళ్యాణి గుర్తించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గోవుల తరలింపును తాము 10 సార్లు అడ్డుకున్నా అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదన్నారు. ఇటువంటి సంఘటనలు స్థానిక అధికారులకు తెలిసే దాబాలలో గోమాంసం వంటకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. హిందువులు పవిత్రంగా పూజించే గోవుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు తాను ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని ఆమె స్పష్టం చేశారు. భోజనం కోసమని వెళుతూ అన్నవరం దగ్గర ఇక్కడ టీ కాఫీలు కూడా దొరుకుతాయి కదా అని దాబాలో ఆగాము. ఇక్కడ మన తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది ఇక్కడ ఎప్పటి నుంచో అనుమానాస్పదంగా ఇక్కడ అమ్ముతున్నారు అన్నది కొంచెం వ్యక్తం చేశారు. సరే కొన్ని దాబాలు మేము ఆగుతున్నప్పుడు మొన్న కూడా ఒకటి పట్టుకున్నాం నర్సన్పేట దగ్గర. ఈ మధ్య గోవు మాంసాన్ని తరలిస్తున్నారు. గోవుల్ని డైరెక్ట్గా ఏంటంటే రవాణా చేయడమే కాకుండా అది ఆపుతున్నారని చెప్పేసి గో మాంసాన్ని కట్ చేసేసి కబేళాలు మొత్తం చాలా దగ్గర మేము చాలా టన్నులు పట్టుకున్నాం. అదే హైదరాబాద్లో కూడా ఇదే పని గోరక్ష చేస్తుంటాం మేము. దాబాల్లో గో మాంసాన్ని మటన్ అని చెప్పేసి అట్లా అని చెప్పేసి అక్రమంగా తినిపిస్తున్నారు. ఎలా అంటే కొన్ని ప్లేసుల్లో ఎలా ఉందంటే మీరు హిందువులు అయినా సరే జిమ్కి వెళ్తున్నారు కాబట్టి మీకు బలం రావాలంటే గోమాంసం తినండి అని చెప్పేసి అట్లా మభ్య పెట్టి తినిపిస్తున్నారు. అది మొన్న సీజ్ చేయించాము నర్సన్పేట. ఇక్కడ కూడా మటన్ అని చెప్పేసి అట్లా అమ్మేస్తున్నారు ఇంత పెద్ద బోన్స్తో. ఇది రాజస్థానీ దాబా వడ్డిమెట్ట నక్కపల్లి మండలం పాయకరావుపేట నియోజకవర్గంలో. ఇక్కడ వడ్డిమెట్టలో ఇక్కడ రాజస్థానీ దాబాలో ఇలా జరుగుతుందని తెలిసి మేము వెంటనే వచ్చాము. మా పిల్లవాడు కూడా మటన్ అడిగితే వాడు ఇచ్చారట. అది చూసి ఆ బోన్ చూడగానే మాకు బుర్ర తిరిగిపోయింది. రాజస్థాన్ నుంచి వచ్చిన కొంతమంది రోహింగ్యాలు ఎలాగైతే బంగ్లాదేశ్ నుంచి వస్తారో వీళ్ళు ముస్లిమ్స్ అందరూ వచ్చి ఇక్కడ దందా చేస్తారు. మనం అక్కడికి వెళ్తే మనల్ని తరిమి కొడతారు. ఇక్కడ మన ఆవుని మేము అడిగాం 10 మాసం మీరు తింటారా అంటే తిన్నమండి మేము అంటున్నాడు అంత గట్టిగా. మరి మన ఆవు మాత్రం మనకు కోసి పెట్టేస్తారు వాడు. మనం ఫుడ్ కంట్రోల్ వాళ్ళకి సార్ ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా చెప్పాము. సార్ సిఏ గారు ఎస్ఐ గారు వెంటనే సకాలంలో మేము ఫోన్ చేయగానే స్పందించారు. వాళ్ళు వచ్చారు. వాళ్ళ పర్యవేక్షణలోనే మొత్తం జరిగింది. ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నా మేము పట్టుకుంటాం. ఎందుకంటే ఆవుల్ని కోసిన ఆవు మాంసాన్ని తీసుకెళ్ళినా ఏ విధంగా అయినా సరే మేము ఆపుతూనే ఉన్నాం. మా పని ఏంటంటే మా ప్రయత్నం మేము చేస్తాం చిత్తశుద్ధితో. ఆవుని హిందువులకి కోసి పెట్టి మటన్ అబద్ధంగా చెప్పిన అది మోసమే. ప్లస్ ఈ మాంసం ఇలా అమ్మడం అనేది చాలా అమానవీయమైన సంఘటన. ఇది నాకు చాలా బాధగా ఉంది. గోవుల కోసం ఎంత దూరాన్ని వెళ్తాం గోమాత కోసం. సో ఈ కేసు అవ్వాలి. సార్ ఎస్ఐ గారు సిఏ గారు చేస్తామన్నారు. రేపు ఉదయం ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు ఏం చెప్తారో చూస్తే అన్నారు. ఖచ్చితంగా అది ఆవు మాంసం అని వాడే ఒప్పుకున్నాడు. వాడే డైరెక్ట్ బీఫ్ అని చెప్తున్నాడు. డాబాల్లో అక్కడెక్కడ మీరు ఏది పడితే తినకండి దయచేసి. అన్ని దగ్గర కల్తీ జరుగుతుంది. మన గోవులనే తినిపించేస్తున్నారు మనతో. చాలా బాధగా ఉంది. మీరు ఏదో పని ఇంకెవ్వరు కూడా డాబాల్లో తినద్దు. ఇక్కడ ఎక్కడైతే మన చుట్టుపక్కల ఉన్నాయో అంత మాంసాన్ని చాలా తరలిస్తున్నారు. మేము చాలా నిఘా పెట్టి చేస్తున్నాం. మీరందరూ కూడా సహకారం అందించి ఖచ్చితంగా కొంచెం గోవు కోసం మీరు కూడా కన్ను పెట్టి దాబాల్లో కొంచెం చూసి మీరు పట్టుకోవాలని కోరుకుంటున్నాను.
తిరుమల శ్రీవారిని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి దర్శించుకున్నారు. వేకువజామున కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశ్రవచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరంలో వైద్య ఆరోగ్య స్త్రీ శిశు సంక్షేమ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ నాగరాణి సమీక్ష. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యమని వెల్లడి. చంద్రబాబు సూపర్ 6 కాదు సూపర్ షాక్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు. విద్యుత్ ఛార్జీలపై జగన్ అసత్య ప్రచారాలు మానుకోవాలి. వైసీపీ ధర్నాలపై టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు ఫైర్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.